చాలా మంది జీవితాన్ని చెడగొట్టే అలవాట్లు పెంచుకుంటారు. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని తప్పించుకోవడం, ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళతో తిరగడం. తర్వాత కష్టాలు వచ్చినప్పుడు జీవితం అన్యాయం చేస్తుందని బాధపడతారు. కానీ నిజానికి జీవితం మనం కోరుకున్న దాన్ని కాదు, మనం ఎంచుకున్న దాన్నే ఇస్తుంది. అందుకే ముందుగా మనం ఎలా మారాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. ఫలితాలు అనేవి ఎప్పుడు మన వ్యక్తిత్వం వెనకాలే వస్తాయి. మీరు క్రమశిక్షణ గలవారు, పట్టుదల గలవారు, ధైర్యం ఉన్నవారు అయితే విజయం మీ వైపు తప్పక వస్తుంది. బలహీనతలను దాచుకోవడం కాదు, మార్చుకోవడం అవసరం. మీరు ఎలా మారాలో నిర్ణయించుకున్న రోజే మీరు అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తిగా కాకుండా అవకాశాలను సృష్టించే వ్యక్తిగా మారతారు. ఇకపై ఎవరైనా నన్ను ఎంచుకోవాలి అనేది కాదు, నేను అంత విలువైన వాడిని అవ్వాలి, నాతో పని చేయడానికి ఇతరులు పోటీ పడాలి అనేది మీ ధ్యేయం కావాలి. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది మనకు స్వేచ్ఛనిస్తుంది. మనకు ఇబ్బంది అయినట్టు అనిపించడం అబద్ధం. నిజానికి మన పాత అలవాట్లు, పాత ఆలోచనలు మనల్ని బంధించేస్తాయి. అవి మార్చిన క్షణం నుండి మీరు కొత్త దారిలో నడుస్తారు. క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతో ముందుకు వెళితే మీరు కలగన్న జీవితాన్ని ఊహించడమే కాకుండా నిజంగా గెలుచుకుంటారు. ముందుగా మీరు కావాలనుకునే వ్యక్తిగా మారండి. షార్ట్ కట్స్ కోసం వెతకడం మానేయండి. బలమైన ఫౌండేషన్స్ ని నిర్మించండి. ఆ రోజు నుండి మీ జీవితం యాదృచ్ఛికంగా కాదు, పర్పస్తో ముందుకు సాగుతుంది. అవును, సవాళ్లు ఉంటాయి, అడ్డంకులు వస్తాయి, కానీ మీరు వేసే ప్రతి అడుగు కష్టమైనదైనా సరే మిమ్మల్ని మీరు నిజంగా అర్హులైన జీవితానికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, విజయాన్ని పొందడానికి షార్ట్ కట్స్ లేవు. మీరు ఎలా మారాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే మీ జీవితం మారుతుంది. ఇకపై మీరు అవకాశాల కోసం ఎదురు చూడకండి, అవకాశాలని మీరు సృష్టించండి. ప్రపంచం మిమ్మల్ని సీరియస్గా తీసుకోవాలి అంటే ముందు మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం మా SRN మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.